హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఘంటసాల పేరు ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు కానీ, నానమ్మ కానీ, లేదా తాతయ్యలు కానీ ఘంటసాల పాటలు బాగుంటాయిరా అని చెప్పి అడిగి మరీ పెట్టించుకొని ఈ పాటలు వినే ఉంటారు. సో నాకైతే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కానీ, అమ్మ కానీ ఘంటసాల పాట వచ్చిందంటే చాలు, అసలు టీవీ ఛానల్ చేంజ్ చేయనిచ్చేవాళ్ళు కాదు. సరే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను రా అంటే, నేను చెప్పబోయేది ఘంటసాల గురించి. అంటే గ్రేట్ సింగర్, లెజెండరీ సింగర్ ఘంటసాల గారు ఉన్నారు కదా, ఆయన గురించి కాదు, ఘంటసాల విలేజ్ గురించి, ఈ విలేజ్లో ఉన్న జలదీశ్వర స్వామి ఆలయం గురించి. సో ట్రిప్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ టెంపుల్ విజయవాడ నుంచి ఒక 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. విజయవాడ నుంచి డైరెక్ట్ బస్సులు అవైలబిలిటీలో ఉన్నాయి. నేనైతే విజయవాడలో బైక్ ఒకటి రెంట్కి తీసుకొని ఈ విలేజ్కి వచ్చాను. కార్లు కూడా విజయవాడలో అద్దెకు దొరికేస్తాయి. ఈ ఊళ్ళోకి ఎంటర్ అయినప్పుడే ఘంటసాల గారి విగ్రహము, గౌతమ బుద్ధుడిది, అట్లాగే జలదీశ్వర స్వామి విగ్రహం రోడ్డు పక్కన కనిపిస్తున్నాయి. ఘంటసాల గారు పుట్టిన విలేజ్ ఇదా కాదా అని నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి. అందుకనే ఎగ్జాక్ట్గా ఆయన పుట్టింది ఇక్కడే అని నేను చెప్పట్లేదు. విలేజ్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. మనం ఇప్పుడే ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాము, టెంపుల్ ప్రెమిసెస్లోకి వచ్చేసాము. మొత్తానికి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇదే ప్రాచీన బాల పార్వతీ సమేత జలదీశ్వర స్వామి వారి ఆలయం. టెంపుల్ సరౌండింగ్స్ పక్కన వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది, అట్లాగే మెయిన్ ఎంట్రన్స్ కూడా ఇది. గాలిగోపురం నుంచి లోపలికి రాగానే విశాలమైన ముఖమండపం ఉన్న ఆలయం అవుతుంది. ఇదే మెయిన్ టెంపుల్. ఈ ఆలయం 1500 సంవత్సరాల ముందు నిర్మించారని కేంద్ర పురావస్తు శాఖ వారు గుర్తించిన శిలాఫలకం ఒకటి ఉంది. అట్లాగే పాలీ భాషలో ఉన్న శిలాశాసనం ఒకటి ఉంది. దానికి అట్లాగే తెలుగు అనువాదం కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. అంటే పాలీ భాషలో ఏముందో మనం తెలుగులో చదువుకోవచ్చు. నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది యాక్చువల్గా. ఈ శాసనాన్ని టెంపుల్లో ఏదో మూల పడేయకుండా, లేదా ఏదో మ్యూజియంలో పెట్టేయకుండా మెయిన్ టెంపుల్లో పెట్టారు. దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు ఇది చూస్తాడు. ఇంకో విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర విగ్రహాలు కూడా పెట్టారు. ఎందుకంటే ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించింది అగస్త్య మహర్షి మాత్రమే. అందుకని ఆయన విగ్రహం కూడా ఈ టెంపుల్ ప్రెమిసెస్లో ఉంది. ఇంకా ఈ ఆలయం చరిత్ర ఏంటంటే, శివపార్వతుల కళ్యాణం చూడాలని సృష్టిలోని జీవరాశి మొత్తం హిమాలయాలకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే పార్వతీదేవి హిమవంతుని కుమార్తె, పెళ్లి కూతురు ఇంట్లోనే కదా పెళ్లి జరిగేది. సో ఆ బరువుకి నార్త్ పార్ట్ దేశంలో కుంగిపోతూ ఉంటుంది. అప్పుడు పరమేశ్వరుడు అగస్త్య మహర్షిని పిలిచి దక్షిణాపథం అంటే సౌత్ సైడ్ వెళ్ళి ఒకే పీఠం మీద శివపార్వతులను ప్రతిష్ఠించి భక్తితో పూజిస్తే తమ కళ్యాణం దర్శన భాగ్యం కలుగుతుందని చెప్తాడు. సో అప్పుడు అగస్త్య మహర్షి సౌత్ సైడ్కి వచ్చి స్వయంగా ప్రతిష్ఠించిన క్షేత్రమే ఈ ఆలయం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఇది సున్నపురాయితో చేసిన శివలింగం. అట్లాగే అమ్మవారు బాల పార్వతీదేవి, అంటే పెళ్లి కూతురుగా చేసినప్పుడు అమ్మవారు ఎలా ఉంటారో సేమ్ అలాగే అగస్త్య మహర్షి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక మరో విశేషం ఏంటంటే, ఇక్కడ ఒక నాగుల పుట్ట కూడా ఉంది. ఈ పుట్టలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు శివలింగంతో సహా స్వయంభూగా వెలిశారు. సో ఈ పుట్టను పూజిస్తే పిల్లలు కలగని వాళ్ళకి ఎవరికైనా పిల్లలు కలుగుతాయని, పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం. ఇదిగో ఇదే ఆలయం. ఈ టెంపుల్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివలింగంతో సహా వెలిశారు. మరో విశేషం ఏంటంటే, ఇక్కడ ఈ టెంపుల్లో నవగ్రహాల ఆలయం కూడా ఉంది. అయితే నవగ్రహాలు అన్ని టెంపుల్లో ఉంటాయి కదా, ఇదేం విశేషం అనుకోవద్దు. నవగ్రహాలు వాళ్ళ భార్యలతో సహా ఉన్నట్లు ఇక్కడ ఆలయం కట్టారు. అది చాలా స్పెషల్. అంటే నవగ్రహాలు వాళ్ళ వాహనాలతో సహా ఉంటాయి, కానీ వాళ్ళ భార్యలతో కలిసి ప్రతిష్ఠించింది నేను ఎక్కడా చూడలేదు. సో అందుకనే నవగ్రహ ఆలయం కూడా ఇక్కడ విశేషమే. అలాగే వినాయకుడి గుడి, సరస్వతీదేవి కూడా ఉన్నాయి ఈ టెంపుల్ ప్రెమిసెస్లో. అయితే కొత్తగా వెళ్ళే వాళ్ళు టెంపుల్ టైమింగ్స్ చూసుకుని వెళ్ళండి. ఈ టెంపుల్ మార్నింగ్ 6 o'clock నుంచి 12 o'clock వరకు,
అట్లాగే ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి నైట్ 8 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. మేము ఈ టెంపుల్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1:30 అయింది. మా వాళ్ళ భక్తికి హడిలిపోయి దేవుడే తలుపులు తెరిపించాడు అనుకున్నా, కానీ 2 o'clockకి టెంపుల్ ఓపెన్ చేస్తారని పంతులు గారు చెప్పారు. మహాశివరాత్రికి అట్లాగే కార్తీక పౌర్ణమికి టెంపుల్ అంతా సందడిగా ఉంటుంది. మాఘమాసంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మీరు ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే, అంటే విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉంటే ఈ టెంపుల్ ఖచ్చితంగా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అదండి టెంపుల్ డీటెయిల్స్. సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి.